హాయ్ ఫ్రెండ్స్. చాలామంది ఈఎంఐ మిస్ అయినోళ్ళు చాలా భయపడిపోతూ ఉన్నారనమాట. అలాంటి చాలా కామెంట్స్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంది నాకు. ఈ విధంగా ఎవరైనా ఇంటికి వచ్చేస్తారా? లేకపోతే ఎవరికైనా ఫ్రెండ్స్‌కి కాల్ చేస్తారా? లేకపోతే మన ఫోటోస్ ఏమన్నా సెండ్ చేస్తారా? ఇలాంటి మెసేజ్ అనేది కంటిన్యూగా వస్తూ ఉందనమాట. అందువల్ల అలాంటి వాళ్ళ కోసం కొంచెం ఒక వీడియో చేస్తే నా సబ్స్క్రైబర్‌లకి ఉపయోగంగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. తప్పకుండా వీడియో చివరి దాకా చూడండి. నేను మీకు కొన్ని టిప్స్ అనేది చెప్తానన్నమాట. మిస్ అయిన వాళ్ళకి అది ఫాలో అవ్వండి. అమౌంట్ రెడీ అయ్యే వరకు కొంతవరకైనా మీకు సేఫ్టీగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూడండి చివరి దాకా. ఫస్ట్ ఈఎంఐ మిస్ అయిన వాళ్ళు మీరు దయచేసి మీ వాట్సాప్ని ఓపెన్ చేసి చూడొద్దండి. ఎందుకంటే వాళ్ళు 5వ తేదీ ఈఎంఐ కదా, మీకు 6వ తేదీకి మీ మొబైల్ నంబరు నెక్స్ట్ మీ డేటా మొత్తం ఏజెంట్కి పంపించేస్తారనమాట. ఏజెంట్ పంపించేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి వాళ్ళ పని ఏమంటే మన నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళ కంపెనీకి పే చేయాలన్నమాట. వాళ్ళకి టార్గెట్ అనేది ఇచ్చేస్తారనమాట. ఇన్ని ఈఎంఐస్ పే చేయాలి ఇంతమంది అనేసి, ఇంతమంది మీరు ఇన్ని డేస్లో కంప్లీట్ చేయాలని వాళ్ళకి టార్గెట్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్ట్ చేస్తారంట కంటిన్యూస్గా వాళ్ళకి మెసేజ్ కాల్స్ ఇలా పంపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ జాబే అదే అనమాట. వాళ్ళు మన నుంచి డబ్బులు కలెక్ట్ చేసేదే వాళ్ళ పనిగా ఉంటారనమాట. అందువల్ల వాళ్ళకి వేరే పని ఉండదు కాబట్టి వాళ్ళు కంటిన్యూగా మీకు కాల్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు. మీరు ఏ పని అనేది చేయలేరనమాట. అందువల్ల మీరు వీలైనంత వరకు వాట్సాప్ అనేది ఓపెన్ చేసి చూడొద్దండి. ఎందుకంటే మీరు వాళ్ళు ఏదైనా మెసేజ్ పెట్టినప్పుడు ఓపెన్ చేసి చూసినారనుకోండి, మీరు ఆన్లైన్లో ఉన్నారని వాళ్ళకి తెలుస్తుందనమాట. సపోజ్ మీరు వాళ్ళకి ఏదైనా రెస్పాన్స్ అయినారనుకోండి, వాళ్ళు మళ్ళీ ఏదో ఒక మెసేజ్ అనేది పెడతారనమాట. ఆ విధంగా మెసేజ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏదో ఒక మెసేజ్, ఫోటో పంపించేదో ఇలాంటివి చేసేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అందువల్ల మీరు దయచేసి వాట్సాప్ అనేది ఈఎంఐ మిస్ అయిపోయినారు కదా, అమౌంట్ రెడీ అయ్యే వరకు కొంచెం సైలెంట్గా ఉండండి. వాట్సాప్ అనేది ఓపెన్ చేయొద్దండి. మీకు అలా వాళ్ళు ఏదైనా ఏం పంపించినారు చూడాలని టెన్షన్గా ఉంటే దయచేసి మీ డేటా అనేది ఆఫ్ చేసుకొని నెక్స్ట్ కావాలంటే చూడండి. లేకపోతే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా, అక్కడ చూడండి ఏమని కొంచెం క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అంతేగాని మీరు వాళ్ళు ఆన్లైన్లో ఉండేటప్పుడు మీరు ఆన్లైన్లో చూడొద్దండి. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ చూసి వీళ్ళు మనకి రెస్పాన్స్ ఇవ్వలేదని ఇంకా వాళ్ళకి కోపం అనేది ఎక్కువ అవుతుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మీకు కాల్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. మీరు దయచేసి కాల్స్ అనేది అటెండ్ చేయొద్దండి. ఎందుకంటే మీరు వాళ్ళతో ఏం మాట్లాడినా వేస్ట్ అనమాట. మీరు ఏ సమాధానం చెప్పినా వాళ్ళు ఒప్పుకోరనమాట. మనం హాస్పిటల్లో ఉన్నాము, ఈ విధంగా ఒళ్ళు బాగాలేదు, ప్రాబ్లం ఉంది, ఏదో చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోరనమాట. వాళ్ళు మాట్లాడిందే మాట్లాడతారు. ఈఎంఐ పే చేయాలి, లేకపోతే అది చేస్తాము, ఇది పంపిస్తాం, ఇలానే మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారనమాట. అందువల్ల మీరు దానికన్నా మనం వాళ్ళతో మాట్లాడకుండా ఉండిపోవడమే బెటర్ అనమాట. ఏం 1 వీకో లేకపోతే 2 వీక్స్లో ఎలాగో అమౌంట్ రెడీ పోతుందని మీకు నమ్మకం ఉంటే సైలెంట్గా ఉండిపోండి. లేకపోతే 1 మంత్ అయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే మనము 5వ తేదీ ఈఎంఐ మిస్ అయినాం కదా, ఈ మిస్ అవుతానే మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాంక్ సైడ్ నుంచి కూడా మనకి బౌన్స్ ఛార్జెస్ అనేది కట్ అయిపోతుంది. వీళ్ళు బౌన్స్ ఛార్జెస్ అనేది కట్ చేసుకుంటారనమాట. అందువల్ల మనకి 1 వీక్ దాకా మనం టైం తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నాం 1 మంత్కి. అందువల్ల మనము 1 మంత్ తర్వాత కూడా పే చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎవరినో వస్తే కూడా మనము ధైర్యంగా మాట్లాడవచ్చు. ఈ విధంగా మేము ఈఎంఐ మిస్ అయినాం సరే, మేము ఇంట్రెస్ట్ పే చేసినాం కదా ఈ మంత్ది, ఏం పే చేస్తాము అనేసి మనం ధైర్యంగా వాళ్ళతో మాట్లాడేది నేర్చుకోవాలి. అంతేగాని మీరు భయపడకండి. నెక్స్ట్ అదేవిధంగా ఆ మంత్ ఈఎంఐ ఆ మంత్లోనే పే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ మంత్కి తీసుకువెళ్ళినారంటే మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ ఈఎంఐ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇవన్నీ అమౌంట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ 5,000 అనేది 10,000 అయిపోతుంది అనమాట. మళ్ళీ పే చేయాలంటే చాలా కష్టం అవుతుందన్నమాట. అందువల్ల ఆ మంత్ ఈఎంఐ అనేది ఆ ఎండ్లోనే పే చేసుకొని క్లియర్ చేసుకోండి. అప్పుడే మీకు కొంచెం క్లియర్గా ఉంటుందన్నమాట.
నెక్స్ట్ అదేవిధంగా ఈ లీగల్ నోటీస్ వస్తుంది అంటున్నారు కదా, ఆ లీగల్ నోటీస్ అవంతా ఏం అవదనమాట. మీరు దాని గురించి ఆలోచించుకుంటా భయపడుకుంటా ఉండాల్సిన అవసరం లేదు. ఈఎంఐ మిస్ అయిపోయిందంటే అమౌంట్ ఎలా రెడీ చేయాలి, ఎలా పే చేసుకోవాలి, ఎలా బయట రావాలి, ఇవి ఆలోచించుకోండి. అంతేగాని మీరు వాళ్ళెవరో మీకు మహారాష్ట్ర నుంచో లేకపోతే పూణే నుంచో ఎవరో పంపిస్తారనేసి దాన్ని ఆలోచించుకుంటూ ఉంటే అవదనమాట. ఆ లీగల్ నోటీస్ అంతా ఫేక్ అనమాట. మీరు వాళ్ళు ఏదో ఒక లెటర్ అనేది మీకు టైప్ చేసి పంపించేస్తారు. దాన్ని చూసి మనం తెలియని వాళ్ళు కొంతమంది చూసి భయపడిపోతూ ఉంటారు. అవంతా ఏమవదు. మీరు ఈఎంఐ అనేది లేట్ అయినా పే చేసుకోండి, అవంతా పట్టించుకోవద్దండి. నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ అమౌంట్ ఏదైనా పెద్ద అమౌంట్ తీసుకున్నారనుకోండి, 1 lakh 1.5 lakh అలా తీసుకున్నారనుకోండి, మీ వల్ల పే చేసేదానికి కాలేదంటే తప్పకుండా మీ పేరెంట్స్కైనా లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పి కూడా అమౌంట్ అనేది రెడీ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎవరు చెప్పకుండా మీరే సైలెంట్గా బాధపడుతూ ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదన్నమాట. తప్పకుండా పేరెంట్స్ చెప్పండి. నేను ఆల్రెడీ వీడియో కూడా చేసినాను. పేరెంట్స్ చెప్తేనే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అంతేగాని ఎవరో యూట్యూబ్లో చెప్పేది, నేను చెప్పేది ఎవరు డబ్బులు అనేది ఇవ్వరనమాట, ఎక్కడి నుంచో రాదనమాట. అందువల్ల మీరు తప్పకుండా పేరెంట్స్ని నమ్ముకోవాలన్నమాట. పేరెంట్స్ చెప్తేనే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు చెప్తా ఉంటాను నేను. ఏం ప్రాబ్లం ఉండదు, భయపడొద్దని. ఎందుకంటే అప్పుడంతా మేము అమౌంట్ రెడీ అడ్జస్ట్ ఉన్నప్పుడు 6 నెలలు 7 నెలలు పే చేయని టైం కూడా ఉంది అనమాట. అప్పుడంతా ఇలాంటి కాల్స్ మెసేజ్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మేము పట్టించుకోను, ధైర్యంగా ఉన్నాను. ఎవరు ఇంతవరకు నేను జగడాలు వేసుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట వాళ్ళతో. అందువల్ల నేను భయపడను, మీకు చెప్తా ఉన్నాను. మీరు భయపడకండి. అమౌంట్ రెడీ అయ్యే వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండి అమౌంట్ రెడీ చేసి పే చేసుకొని బయట వచ్చేది నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు లోన్ సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా తప్పకుండా కామెంట్స్లో అడగండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను ఎప్పుడైనా రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా వీడియో అనేది లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కొంచెం మాకు వీడియో చేసిందని కొంచెం సంతోషంగా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది అప్పుడప్పుడు నేను చిన్న అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. నేను ఎక్కడో మీకు యూట్యూబ్లో చూసి రాసుకొని వచ్చి చెప్పడం కాదు, ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది, కొంచెం నమ్మకంగా ఉంటుందని నేను చెప్తా ఉంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. బాయ్.